భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామివారు వరాహావతార ముస్తాపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ మాడవీధుల గుండా ఊరేగించారు. స్వామివారిని మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు భక్తులు తీసుకువచ్చారు. వరసలోనే ఈనాడు స్వామివారికి వరాహ రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. వరాహ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు చాలా వైభవంగా తెలియచేస్తూ ఉన్నాయి. పూర్వం సృష్టి చేద్దామనుకున్నటువంటి బ్రహ్మకి, అలాగే స్వయంభూ మనువుకి భూమి అవసరపడింది. దాంతో దీన్ని తీసుకువెళ్లి శ్రీ మహావిష్ణువుకి తెలియజేయగా వారి విన్నపాన్ని ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి నీట మునిగినటువంటి భూమిని ఉద్ధరించేటువంటి పనిలో ఉన్నాడు. ఆ సందర్భంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు స్వామి కార్యానికి ఆటంకం కలిగిస్తే ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు. అలా ఉద్ధరించబడినటువంటి స్వామిని యజ్ఞవరాహమూర్తిగా అందరూ కీర్తిస్తూ ఉన్నారు. ఆయన రోమాలు కూడా దర్భలుగా చెప్పడం జరిగింది. ఇలా యజ్ఞ వైభవాన్ని నిలిపినటువంటి స్వామిగా కీర్తిస్తబడుతూ, అంతేకాకుండా కృష్ణ అనేటువంటి తొలిగా పిలిపించుకున్నటువంటి అవతారంగా మనకి ఈ వరాహ రూపం కీర్తించబడుతోంది. వేదాలలో కూడా ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున అంటూ కీర్తించడం జరిగింది వేదం ఈ వరాహ రూపాన్ని. దీన్ని సమర్థిస్తున్నట్టు మనకి మహాభారతం శాంతి పర్వంలో కూడా నల్లనివాడు, భూమిని ఉద్ధరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి అని మనకి వరసలోనే ఈనాడు స్వామివారికి